దేవునికి స్తోత్రం కలుగును గాక. వందనాలమ్మా. అయ్యా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రతిదినం ప్రార్థిస్తున్నాము. మీ సమస్యలుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు 28వ తారీఖు ప్రభు మనకొక అవకాశం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోనే 27వ అధ్యాయంలో ఒకసారి ఒక వచనం ఉంటుంది. ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అని అక్కడ ఒక స్త్రీ మాట తెలియజేస్తూ ఉండిద్ది. ఆ స్త్రీ ఎవరై అంటే రిబకా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. కొన్ని సందర్భాల్లో మనమే కొన్నిసార్లు కొన్ని నష్టాలను తెచ్చుకుంటాం, కొన్ని శాపాలు తెచ్చుకుంటాం, కొన్ని అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకు? ఇప్పుడు ఎవరికి చెందాల్సింది వారికి చెందాలి, ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వాలి. దేవుడు ఏ రీతిగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ రీతిగా నువ్వు నివసించాలి. కానీ అధికమైన ఆశ, అధికమైన చెడు ఉద్దేశాల ద్వారా మనం ఎదగటానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని ఆయన బిడ్డగా ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఈరోజు కాపిన రేపు, రేపు కాపిన ఎల్లుండైనా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈలోపు మనం తొందరపడతాం. ఈలోపున మనము లోకానుసారమైన ఆలోచించడం అది చాలా తప్పు. అది ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం నీకు కావాలి, దేవుడి కృప నీకు కావాలి. రిబ్కా చేసిన పని ఏం జరిగింది తెలుసండి? తన కుమారుడు తనకు దూరం అయిపోయాడు. తనకు దూరం అయిపోయాడు. చనిపోయేదాకా కూడా తన కుమారుని చూసుకోలేకపోయింది. కుమారుడు కోసం అంత ప్రయాసపడింది, కానీ తన కుమారుడు చూసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, వారి రెండో కుమారుడు తన మొదటి కుమారుడు తను చంపడానికి బయలుదేరాడు. తల్లి పారిపోమని పంపించేసింది. ఇవన్నీ అవసరమా? మానవ జీవితంలో కొన్ని దినములు బ్రతుకటం కోసం ఎన్ని మనం ఆలోచనలు పెట్టుకొని మన జీవితంలో మనం కొన్ని ఇబ్బందుల్లోకి మనం గురైపోతూ ఉంటాం. అది మనం గ్రహించుకోవాలి. మనకిచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండగలిగితే దేవుడు ఒక ఆశీర్వాదం మనకు ఉండేది. ఒకవేళ మన కుటుంబాల మీద ఏదైనా శాపం ఉన్నా దేవుడు ఆ శాపాన్ని తీసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ నీకేదైనా శాపం ఉన్నా నీ శాపాన్ని తీసి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకని బైబిల్లో ఉంది, నీడు శాపమును ఆశీర్వాదం నీ ఎదుట పెట్టి ఉంచాను, జీవ మార్గమును పాతాళానికి పో మార్గం ఎదురు పెట్టి ఉంచాను, చాయిస్ నీది అని ప్రభు అంటున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్నదాంట్లో సంతృప్తిగా చెందుకొని మనం ఉందాం. అలానే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుకు సిలువేసేటప్పుడు యేసు ప్రభు గురించి వాళ్ళు అంటారు, ఆ శాపము మా మీదకి, మా బిడ్డలకి రాని అని అంటారు. కానీ యేసు ప్రభుని మాత్రం సిలువ వేయొద్దని ఆపటానికి ప్రయత్నం చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, అక్కడ యూదులకు భయపడ్డారు, అక్కడ రోమీలకు భయపడ్డారు. కొంతమందికి భయపడిపోయి వాళ్ళు యేసు ప్రభుకి వ్యతిరేకంగా ప్రవర్తించారు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు, దేవుని కొరకు కొనసాగించబడి వాళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు, తప్పుడుగా మనం ఆలోచనలు పెట్టుకోకూడదు. మనకి ప్రభు అంటున్నాడు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారి మీదకి కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చనిపోయారంట. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆశీర్వదించబడాల్సిన మనం, దీవించబడాల్సిన మనం శాపంలో గురవటానికి గల కారణం నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదండి. అలానే ఉన్నదా